ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మీరు వినండి, అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చక్కటి మాటలు విందాం. కనాను జాతిలో ఇశ్రాయేలీలు కనాను రాజ్యానికి వెళ్ళాక 7 జాతులు వారు ఉన్నారు అని మాట్లాడుకున్నాం. నిన్నటి దినమందు హిత్తీలు అనగా భయపడువారు. రెండోది జాతి గిర్గాషీలు. ఈ గిర్గాషీలు మైదాన ప్రాంతాలలో నివసించేవారు. అనగా వీరు భూ సంబంధమైన మనస్సు కలిగిన వారు. వీరు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. ఈరోజు చాలామంది దేవుని ప్రజలుగా ఉన్నవారు భూ సంబంధమైన వాటిని మనసు పెడుతున్నారు. కనుక అది మనలో నుండి పారద్రోలాలి. ఇశ్రాయేలుతో ప్రభు చెప్పారు, 7 జాతులు వారిని వెళ్ళగొట్టి మీరు కనానులో స్వతంత్రించుకోండి. ఈరోజు నీ హృదయంలో 7 జాతులు వారు అంటే 7 అలవాటుల్ని బయటికి పంపించేయాలి. మొదటిది నీలో ఉన్న పిరిగితనము అని నేను మార్నింగ్ మాట్లాడుకున్నాం. రెండోది ఈ రోజున గిర్గాషీలు అంటే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెడుతున్నారా? అది కూడా వెళ్ళిపోవాలి. బైబిల్ చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అనగా ప్రభు కుడి పార్శ్వం ముందు కూర్చున్నారు. అక్కడ విషయాలు ఆలోచించాలి. రేపు నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా, నాకు అక్కడ ఇల్లు ఉందంటారా? అక్కడ నాకు మంచి కుర్చీ ఉందా? మంచి కిరీటం ఉందా? ప్రభు ఏ బహుమానం ఇస్తారు? అక్కడ ఆయన అవన్నీ సిద్ధపరచాలంటే ఇక్కడ నేను ఆత్మీయంగా జీవించాలి, మంచి ప్రార్థన చెయ్యాలి, అనేకులకు సువార్త చెప్పాలి, ప్రతి ఆదివారము కూడా చక్కటి వాక్యాన్ని నా స్నేహితులకు తీసుకొచ్చి వారికి వాక్యాన్ని వినిపించాలి. ఈ దేవుని కొరకు నేను ఎలా వాడబడాలి? అది ఆత్మీయమైన విషయాలు, అది పైనున్న విషయాలు. ఎక్కువగా దీనికోసం సమయాన్ని వెచ్చించాలి. కోడి చూడండి, ఎల్లప్పుడూ కిందకే చూస్తూ కాళ్ళతో కెలుగుతూ ఉంటుంది. అలా లోకస్తుల్లాగా క్రిందున్న వాటి మీదే, క్రింద ఈ లోకానికి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఇక అదే ధ్యాస కాదు. దేవుడి విషయంలో నేనేం నేర్చుకోవాలి, ఏ పరిచర్య ఎంచుకోవాలి, నా వల్ల ఏం జరుగుతుంది మందిరంలో, ఇలాగున్న దేవుని కోసం ఈ ఉదయకాలం ముందు మీరు ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గిర్గాషులకున్న ఆలోచన తెలుసా? వాడు చూస్తేనే నమ్ముతారు, ఏదైనా చూడందే నమ్మరు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో మేము చూస్తేనే కానీ నమ్ముతామండి, ఆయన దేవుడిని అంగీకరిస్తామండి. తోమాలాగా మాట్లాడతారు, నేను చూస్తేనే కానీ నమ్ముతాను అన్నట్లుగా. అబ్రహాం ఏమీ చూడకుండానే, ఏమీ లేనప్పుడే పరలోక రాజ్యం ఉందని నమ్మాడు, విశ్వసించాడు. ఈ రోజున దేవుని పిల్లలారా, ప్రభు కార్యాలను విశ్వాసంతో నమ్మండి, అపనమ్మకము తెలియచేమాకండి. కనుక రెండోది కూడా నీ మనసులోంచి వెళ్ళగొట్టాలి. ఏమిటి అంటే, ఎంతసేపు భూ సంబంధమైన వాటి కోసమే ప్రాకులాడుతున్నారు, ఇక్కడున్న ఆస్తుల కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప ఆదివారపు ఆరాధన జస్ట్ ఏదో ఒక అలవాటుగా దాన్ని కొద్ది సమయం ఇస్తున్నారు, ఈ లోకానికి ఎక్కువ సమయం ఇస్తున్నారు. అది మీ మనసులో ఉన్నట్లయితే వెళ్ళగొడితేనే కానీ కనానుని స్వతంత్రించుకుంటారు, అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఈ 2 అనుభవంలో కూడా మీరు వెళ్ళాలి. ఈ లోక సంబంధమైన వాటి నుండి మీ మనస్సు నుంచి వాటిని పంపించేయాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు. గిర్గాషీలు అనగా ఈ లోక సంబంధమైన వాటి మీదే వారు మనసు పెట్టేవారు. చూస్తేనే కానీ నమ్ముతాం అని అనేవాళ్ళు. కానీ మీరు చెప్పారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు. ఈరోజు నిజంగా మేమందరము కూడా, ఈ మాటలు వింటున్న మేమందరం కూడా మిమ్మల్ని చూడకుండానే మీ మాటలందు విశ్వాసం ఉంచి మీ దగ్గరికి వచ్చాం. అయ్యా, మీ కొందనాలు. తోమ కంటే కూడా
మీరు దీవించబడిన వారని మీ వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము చూడకుండానే మిమ్మల్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక మా హృదయంలో ఈ అనుభవం ఉన్నట్లయితే, ఈ లోకం గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువ సమయాన్ని పెట్టి మీకు తక్కువ సమయాన్ని ఇచ్చేవారు ఉన్నట్లయితే, అది కూడా మా హృదయం నుంచి బయటికి పంపించేసి మీకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా, మీ కొరకు నేను జీవించాలి, మీ కొరకు నేను ఏం చెయ్యాలి, ఆదివారం ఏ విధమైన పరిచర్య ఎంచుకోవాలి, సువార్తకు నేను ఏ విధంగా ఉపయోగపడాలి అని ఆత్మీయమైన విషయాలు ఆలోచించేవారి గురించి, అలాగే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించున్న ప్రియ బిడ్డలందరూ కూడా ఆ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, బాప్తిసం పొందిన రోజులు కానీ వారు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు దీవించబడి వారు ఉన్నటువంటి మందిరానికి ఉపయోగకరులుగా మీ మహిమార్థమే జీవించే కృప, మంచి ఆయుష్ వారికి ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు